భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కి అయితే రంగం సిద్ధమవుతుంది. భారత వేదికగా జరగనున్న ఈ 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు సెప్టెంబర్ 19 తెరలేవనుంది. 45 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మైదానంలోకి అడుగు పెడుతుంది. చెన్నై వేదికగా తొలి టెస్ట్ జరగనుండగా ఈ మ్యాచ్ కోసం బీసీఐ 16 మంది సభ్యులతో కూడిన జట్టును కూడా ప్రకటించింది. ముందుగా అయితే ఆ 16 మంది జట్టు సభ్యులు ఎవరైనా చూసేద్దాం. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధ్రువ్ జూరెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్మిత్ బుమ్రా, యాష్ దయాల్ ఇలా ఉన్నారు. టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి ఇదే తొలి టెస్ట్ సిరీస్ కావడం విశేషం. ఇప్పటికే చెన్నై చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు. గంటల కొద్దీ నెట్స్ లో చెమటోడుస్తున్నారనే చెప్పుకోవచ్చు. పసికొన్న బంగ్లాదేశ్ ని తక్కువ అంచనా వేయకుండా అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు. మరోవైపు గంభీర్ సారథ్యంలోని టీమిండియా మేనేజ్మెంట్ కూడా పకడ్బందీ ప్రణాళికలు అయితే రచిస్తుంది. తొలి టెస్టులో 5 ఏళ్ల కిందట ఓ పాత వ్యూహాన్ని అమలు చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో సొంత గడ్డపై టీమిండియా అనుసరించే 3 స్పిన్నర్ల ఫార్ములాకు స్వస్తి చెప్పనుంది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్కి రెడ్ సాయిల్ పిచ్ అయితే సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సహజంగా చెన్నై వికెట్ స్పిన్కు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే బంగ్లాదేశ్కు బ్లాక్ సాయిల్ పిచ్పై ఆడిన అనుభవం అయితే చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ స్వదేశంలో ఆ జట్టు ఎక్కువగా స్పిన్ అనుకూలంగా ఉండే బ్లాక్ సాయిల్ పిచ్లనే ఆడుతుంది. అందుకే వాళ్ళకి అక్కడ అనుభవం ఎక్కువ కాబట్టి దాన్ని టీమిండియా అయితే భావిస్తుంది. ఈ క్రమంలోనే పేసర్లకు అనుకూలంగా ఉండే రెడ్ సాయిల్ పిచ్ను అయితే తొలి టెస్ట్ కోసం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఈ మ్యాచ్ 5 రోజుల పాటు సాగేలా పిచ్పై గ్రాస్ను కూడా ఉంచుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా టీమిండియా 3 పేసర్లతో ఈ మ్యాచ్లోకి బరిలోకి దిగే అవకాశం కూడా కనబడుతుంది. స్పిన్నర్లకు బదులు పేసర్లతో బంగ్లాదేశ్ను బౌల్తా కొట్టించాలనుకుంటున్నట్లు సమాచారం. 2019లో కోల్కతా వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్లో భారత్ ఇదే వ్యూహంతో బంగ్లాదేశ్ను మట్టి కరిపించింది. ఈ మ్యాచ్లో పేసర్లే ఎక్కువగా వికెట్లు తీశారు. మళ్ళీ ఇదే వ్యూహాన్ని అమలు చేసి పైచేయి సాధించాలని టీమిండియా అయితే భావిస్తుంది. ఒకవేళ భారత్ 3 పేసర్లతో బరిలోకి దిగితే కుల్దీప్ యాదవ్ అలాగే అక్షర్ పటేల్ బెంచ్కే పరిమితం కానున్నారు. పేసర్లుగా జస్మిత్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగనున్నారు. 3వ పేసర్గా యాష్ దయాల్ గానీ ఆకాష్ దీప్లో ఎవరో ఒకరికి అవకాశం దక్కచ్చు. నా ఒపీనియన్ ప్రకారం ఆకాష్ దీప్ను ఆడిస్తే 3 రైట్ హ్యాండ్ పేసర్స్ అవుతారు కాబట్టి యాష్ దయాల్ని రంగంలో దించే అవకాశం లేకుండా పోలేదు. 3 పేసర్లతో బరిలో దిగితే టీమిండియా 2 స్పిన్నర్లతోనే ఆడాల్సి ఉంటుంది. ఇక లోకల్ బాయ్ అశ్విన్తో పాటు రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నారు. ఫామ్ను పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా జడేజాకు బదులుగా అక్షర్ పటేల్ను తుది జట్టులోకి దక్కించవచ్చు. అక్షర్ పటేల్కు తుది జట్టులో చోటైతే దక్కవచ్చు. ఓవరాల్గా బంగ్లాతో తొలి టెస్ట్కి రెడ్ సాయిల్ పిచ్ కనుక యూజ్ చేస్తే ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉండవచ్చు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఆర్ అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్ ఆర్ యాష్ దయాల్, అలాగే జస్మిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఇలా ఉండనున్నారు. అయితే రెడ్ సాయిల్ పిచ్ యూజ్ చేస్తే ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారో మీ ఒపీనియన్ ప్రకారం కామెంట్ బాక్స్లో ఆ ప్లేయింగ్ 11 పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.